నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో బంకులు ఖాళీ అవ్వడంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడ్డా ఫలితం లేకుండా పోయిందని వాహనదారులు వాపోతున్నారు. పలు బంకుల్లో క్యూ కట్టడంతో పరిస్థితులు గొడవలకు దారితీశాయి. వరికోత మిషన్లు, హార్వెస్టర్లు, ట్రాక్టర్లకు డీజిల్ దొరక్క రైతులు కూడా సతమతమవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అత్యధిక బంకుల్లో పెట్రోల్, డీజిల్ దొరక్క పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే కనిపించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కట్టంగూరు, నకిరేకల్, కేతేపల్లి, శాలిగౌరారం, తిప్పర్తి, మిర్యాలగూడ, గరిడేపల్లి, హుజూర్నగర్, కోదాడ మండలాల్లో అనేక పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు ఖాళీ అయ్యాయి. మోత్కూర్, భువనగిరిలో పెట్రోల్ బంకుల్లో వాహనదారులు బారులు తీరారు. సూర్యాపేటలో డీజిల్ లీటర్కు అదనంగా 30 రూపాయలు పెంచాలని ఆయిల్ కంపెనీలు సూచిస్తున్నాయని బంకుల యజమానులు చెప్తున్నారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై పరిస్థితి మరింత తీవ్రమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఇంధన కొరత తీవ్రంగా ఏర్పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బంకుల వద్ద పెట్రోల్ కోసం భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని అన్ని బంకుల్లో నో పెట్రోల్, నో డీజిల్ బోర్డులు వెలిశాయి. డోర్నకల్ నియోజకవర్గం, నరసింహులపేట, దంతాలపల్లి, కురవి మండలాల్లో పెట్రోల్ కొరత అధికంగా ఉంది. వ్యవసాయ పనులు జోరుగా సాగుతుండగా వరికోత మిషన్లు, హార్వెస్టర్లు, ట్రాక్టర్లకు డీజిల్ దొరక్క రైతులు సతమతమవుతున్నారు. భూపాలపల్లి జిల్లా ముగుళ్లపల్లి, చిట్యాల మండలాల్లో వాహనాలతో పాటు క్యాన్లలోనూ డీజిల్ నింపించుకునేందుకు వాహనదారులు బారులు తీరారు. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరోసారి స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్ కొరత ఏమాత్రం లేదని కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. తాజాగా ఇంధన కొరత ఏర్పడిందంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆన్లైన్ వదంతుల్ని నమ్మొద్దని, రాష్ట్రంలో ప్రస్తుతం తగినంత నిల్వలు ఉన్నాయని ప్రకటించారు. ట్రాఫిక్ అంతరాయాలు నివారించేందుకు పెట్రోల్ బంకు సిబ్బంది, స్థానిక పోలీసులకు పూర్తిగా సహకరించాలని స్టీఫెన్ రవీంద్ర సూచించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే పౌర సరఫరాల హెల్ప్ లైన్ నెంబర్ 1967ను సంప్రదించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.